ఫైనల్ 2 ఓ ఇద్దరికి చిన్న ట్రీట్మెంట్ చేయాలి. సో ఆ చైర్ లో కూర్చోబెట్టి చిన్న కరెంట్ షాక్ ఇస్తారు. సో ఈ భయంకరమైన టాస్క్ ఆడడానికి ఇద్దరు భయంకరమైన వ్యక్తులు కావాలి. శుభులు అండ్ నిన్ను ఓడించడానికి నీకు పోటీగా మేడం రండి. మేడం గారు మీ పేరు? శ్రీలత. శ్రీలత ఏం చేస్తుంటారు? ఇంటర్ అయిపోయింది. సిపిటి. సిపిటి అంటే చార్టర్డ్ అకౌంటెంట్ కి ఎంట్రన్స్ ఎగ్జామ్. అండ్ ఫుల్ ఫామ్ ఏంటి? సిపిటి కామన్ ప్రొఫిషియన్సీ టెస్ట్. అదే ఓకే. తర్వాత డిగ్రీ చేయాలా? తర్వాత ఐపీసీసీ ఉంటుంది. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. అది నాకు కూడా బాగా తెలుసు, చదివాను నేను. బోర్డు మీద రాసి చదివా నేను పేరు చూసా. అవునవును. ఓకే మాస్టర్. నా పేరు రవి సూర్యనారాయణ రెడ్డి. సరే ప్రపంచం వైపు తిరుగు. నా పేరు రవి సూర్యనారాయణ రెడ్డి. ఇటు తిరగవయ్యా, అమ్మాయి వైపు కాదు, ఇటు తిరుగు. చెప్పాలి. నా పేరు రవి సూర్యనారాయణ రెడ్డి అన్న. బీటెక్ అయిపోయింది, తోసేశారు బయటికి. తోసేశారు. ఇప్పుడు వచ్చేసి నరాసిటీలో పిహెచ్పి చేస్తున్నాను. అంటే ఏంటి? ఆవిడెవరు? పిహెచ్పి ఒక సాఫ్ట్వేర్ అన్న. ఓకే. సో దాంట్లో అప్లికేషన్స్ క్రియేట్ చేయొచ్చు. సో మీరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దాని నుంచి దిగిన తర్వాత పరిగెత్తుకుంటే అక్కడికి వెళ్ళి ప్లేట్ ఎడ్జ్ లో డైస్ ఉంటుంది. ప్లేట్ ఇలా ట్యాప్ చేస్తే డైస్ ఎగురుతుంది. దాన్ని పేపర్ గ్లాస్ లో క్యాచ్ పట్టుకోవాలి. ఓకే. సో అన్ని అలాగే చేయాలి. 6 ఉన్నాయి అక్కడ. రెడీ? ముందుగా ఎవరు? ఆయన అయితే ఓకే. రెడీ సార్. 3, 2, 1 గో. మమ్మీ డాడీ ఆపేయండి. మమ్మీ మమ్మీ కళ్ళు తిరిగేస్తున్నాయి. మమ్మీ అయ్యో ప్రదీప్ అన్నయ్య, బావా ప్రదీప్ బావా, ఏం జరుగుతుంది? ప్రదీప్ బావా వాళ్ళు కనిపిస్తున్నారుగా మీ గ్యాంగ్? నా ఎవరు కనిపించట్లేదు. దేవుడు కనిపిస్తున్నాడు. సరే పాట పాడు. పాట పాడు. పాటలు రావనా నాకు? పాట పాడితే ఆపేస్తా. మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా. అరే పాట పాడచ్చు కదా. అదే అన్నయ్య. 5, 4, 3, 2, 1 తొక్కుతున్నదే. వెరీ గుడ్. సూపర్. అక్కడ పెట్టి సామాన్ అక్కడ పెట్టి. సూపర్. హైఫై. చెప్పారు రాత్రిపూట సోడా ఎక్కువ కలుపుకోమని. వెల్ సూపర్. చాలా స్ట్రైట్ గా వచ్చాడు. అండ్ దిగిన తర్వాత నా బ్లెస్సింగ్స్ కోసం కింద దిగారు కదా, వద్దన్న వాళ్ళు ఆయన ఆగిపోయి నేల ముద్దు పెట్టుకుని బయలుదేరి ఆడాడు. బట్ బాగా ఆడేపోయా. ఇంకా తిరుగుతుంది నాకు. నీ మెలకని చూస్తే తెలుస్తుంది నాకు ఇంకా నీకు తిరుగుతుందని. ఇప్పుడు ప్రశ్న ఏం మాట్లాడే పరిస్థితుల్లో లేడు ఆయన. బట్ అదిగో వాటర్ ఇవ్వండి. సో నీ పరిస్థితి ఓకే. మేడం గారి ఎక్స్ప్రెషన్ పైకి ఏదో నవ్వుతుంది కానీ ఆవిడ టెన్షన్ గానే ఉంది. మేడం గారు గేమ్ అర్థమైంది కదా. ఆయన ఒక్కొక్క దానికి అన్నిటికి కలిపి ఒకటే గ్లాస్ వాడేశాడు. అలా కాకుండా ఏ ప్లేట్కి ఆ ప్లేట్ సెపరేట్ గ్లాసెస్ ఉన్నాయి. రైట్? కూర్చోండి. 3, 2, 1 గో. ఏం కాదు, స్పీడ్ తిరగదు. మీరు టెన్షన్ పడకండి, మేము అంతా ఇక్కడే ఉంటాం. ఓకే. పాట పాడతాను, మర్చిపో దీని గురించి అంతా మర్చిపో. నువ్వు నవ్వుతున్నావా?
నవ్వుతున్నావా? పాట పాడు ఆపేస్తా. మర్చిపోయి అంత మర్చిపోయి పాట పాడు. హ్యాపీగా రిలాక్స్. గాలి పీల్చి బ్రీత్. అమ్మ కావాలా? 3, 2, 1 టైమ్ ఆఫ్. అమ్మా నేను ఎక్కడ ఉన్నాను? నువ్వు నవ్వుతున్నావా? దిగు దిగు దిగు, టైం అవుతుంది. దిగు అక్కడే ఉంది నేల. అమ్మా కర్ర తీసుకుని గ్లాస్ పట్టుకోమ్మా. ఇది కొట్టి గట్టి కొట్టదని పైకి ఎగురుతుంది డైస్, అందులో పట్టుకో. అది పడింది. నెక్స్ట్ రెండోది గట్టి కొట్టు. పర్లేదు అదే వాడు, అది పర్లేదు అదే గ్లాస్ వాడే. పర్లేదు ఏదో ఆడు. అటు వెళ్ళమ్మా, గ్లాస్ తీసుకో, గట్టి కొట్టు. అది వెరీ గుడ్. నెక్స్ట్ నీకు విషయం తెలుసా? ఆ అబ్బాయి మినిమం ఆ తిరుగుడు అంటే అమీర్పేట నుంచి పంజాగుట్ట దాటి నీకా అవ్వా ఎవరిని అడిగితే కొడతాను. ఫస్ట్ రౌండ్ ఇలా నాకు హైలైట్ ఏంటంటే 2-3 రౌండ్లు దాబయ్య. 2-3 రౌండ్లు అయిన తర్వాత నువ్వు నవ్వుతున్నావా, ఏడుస్తున్నావా, బాధ, భయం, ఆనందం? కలిసిన ఆనందంతో అక్కడ కూర్చున్న బాధతో వచ్చిన నవ్వు. అదేదో రేడియో స్టేషన్ సిగ్నల్ దొరికిపోయినట్టు వస్తుంది, భలే వచ్చింది అది. బట్ మీ ఇద్దరు చాలా బాడారు. వెల్ డన్. ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ ఎవరు గెలుచుకున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుంటాం మనం. 3, 2, 1 and Kavenka of Brand Race Express Raja title goes to. Congratulations, ఇద్దరు గెలుచుకున్నారు. Congratulations. ETV Plus తరఫు నుంచి గిఫ్ట్ వౌచర్స్. వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ. సెలెక్ట్ అయిపోయారా? థ్యాంక్ యూ సార్. సారీ అమ్మా. Sir, please, sir. Sir, please, sir. Sir, please, sir. Please, please, please. Sir, please, sir. Please, sir. Please, please, sir. Please, sir. Please. Okay, you're selected. Yeah! Hello, my name is Harry. Annie. What's your name? Hi, I'm Mindy. Thank you. It's okay. ఏంటో హడావట్ చేసేస్తున్నారు? మన బూన్ గాడికి పెళ్లి ఫిక్స్ అయింది. ఇదిగో కార్డ్. పెళ్లి ఓకే గానీ నాన్ వెజ్ ఉందా? నాకు పెళ్లి అవడం గొప్ప అనుకుంటే దీనికి నాన్ వెజ్ కూడా కావాలంట. అలా కామెడీ చూసి తట్టుకోలేక తర్వాత ఏం జరిగింది? నియోజకవర్గంలో బుద్ధితో నేను ఇక్కడ గుద్దాను అనుకో, మళ్ళీ అక్కడ పడతావు. దెయ్యం ఎప్పుడు ఆడదే ఉంటుంది కదా. తెరి చూడు అంత రఫ్గా ఉందో. చలికాలం కదా రఫ్గానే ఉంటుంది. వ్యాజిలిన్ రాసుకో తగ్గిపోద్ది. పూర్తిగా గంగిరెద్దులాగా మారిన శ్రీముఖి చూడండి.